నమస్తే, వెల్కమ్ టు యూఎటీవీ. హెచ్సిఏలో దొంగలున్నారా? దొరికినంత దోచుకుంటున్నారా? టికెట్ల గొడవకు ఇంత రాద్ధాంతం ఎందుకు? అసలు జగన్మోహన్ అధ్యక్షుడు ఎలా అయ్యారు? ఈ క్లబ్బుల గోలేంటి? క్యాంటీన్ను కూడా ఎవరికిచ్చారు? కోట్లలో దోచుకుంటున్నారా? క్లబ్బుల్లో గబ్బు లేపుతున్న వారంతా ఎలా దొరికారు అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేరాఫ్. నిత్యం అక్కడ అంతర్గత కలహాలే. నిధుల గోల్మాల్ గురించి ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. హెచ్సిఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హెచ్సిఏ అంటేనే అంతా అన్నప్పుడు ఎందుకని అక్కడ జరిగే అవినీతి పరిణామాల గురించి చెప్పుకోవాలనే సందేహం మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా. గతంలో హెచ్సిఏకు అధ్యక్షుడిగా చేసిన చాలా మందిపై ఆరోపణలున్నాయి. కేసులు సైతం రిజిస్టర్ అయ్యాయి. కానీ మొట్టమొదటిసారి హెచ్సిఏ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ఇది చాలా సీరియస్గా చూడాల్సిన కేసు కూడా. తెలంగాణ సిఐడి ఓ నోట్ రిలీజ్ చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ ఎన్నికయ్యారని సిఐడి ఆరోపిస్తోంది. అంతేకాదు, అధ్యక్షుడిగా నిధులను గోల్మాల్ చేసినట్లు సాక్ష్యాలు సైతం ఉన్నాయని అంటున్నారు. అరెస్టుకు కారణం కూడా ఇదే అని సిఐడి తేల్చి చెప్పింది. జగన్మోహన్ రావుతో పాటు మరో 4గురిని కూడా అదుపులోకి తీసుకుంది. ఇంతకీ ఏం జరుగుంటుందని అనుకుంటున్నారా? అదే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పబోతున్నా. హైదరాబాద్లో గౌరీపుర క్రికెట్ క్లబ్ ఉంది. ఆ క్లబ్ అధ్యక్షుడు సి కృష్ణ యాదవ్. ఈయన మాజీ మంత్రి కూడా. ఈ కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీ చక్ర క్లబ్కు ప్రెసిడెంట్గా ఉన్న కవిత ఫోర్జరీ చేశారు. కవితకు హెచ్సిఏ ఆఫీస్ బేరర్ రాజేందర్ యాదవ్ సహకరించారు. ఇక ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ భార్యాభర్తలు. అలా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను ఉపయోగించే జగన్మోహన్ హెచ్సిఏ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. హెచ్సిఏ అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేది జగన్మోహన్ పై ఉన్న ప్రధాన అభియోగం. ఈ నిధుల గోల్మాల్పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఈ నిధుల దుర్వినియోగంపై నేరుగా సిఐడికి ఫిర్యాదు చేశారు. అలా రంగంలోకి దిగిన సిఐడి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, హెచ్సిఏ సీఈఓ సునీల్తో కలిసి సుమారు 2,35,00,000 రూపాయల నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు తేల్చింది. అందుకే జగన్మోహన్ రావును అరెస్ట్ చేసింది. అయితే ఈ జగన్మోహన్ రావు హెచ్సిఏలోకి అడుగు పెట్టింది గత ప్రభుత్వ హయాంలోనే. హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు పోటీ చేయటాన్ని అప్పట్లో మిగతా సభ్యులు వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. ఒక్క ఫోర్జరీ కేసు మాత్రమే కాదు, సన్ రైజర్స్ యాజమాన్యంతో హెచ్సిఏ విభేదాలపైన కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఈ 2025 మార్చిలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా సన్ రైజర్స్ హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. మ్యాచ్ జరుగుతుంది ఉప్పల్ స్టేడియంలో కాబట్టి సన్ రైజర్స్ హెచ్సిఏకు ఫ్రీ పాస్లు ఇస్తోంది. ఒప్పందం ప్రకారం స్టేడియం కెపాసిటీలో 10% టికెట్లు అంటే 3,995 ఐపీఎల్ టికెట్లను కేటాయించింది. అయినా సరే కాంప్లిమెంటరీగా తమకు అదనంగా పాస్లు ఇవ్వాలని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలున్నాయి. దీనికి సన్ రైజర్స్ ఒప్పుకోలేదు. దీన్ని మనసులో పెట్టుకునే సన్ రైజర్స్కు ఇవ్వాల్సిన F3 బాక్స్కు తాళం వేసిందనే విమర్శలున్నాయి. దీనిపై ఫైర్ అయిన సన్ రైజర్స్ హెచ్సిఏ ఉన్నతాధికారులకు మెయిల్ పెట్టింది. కానీ సరైన రెస్పాన్స్ రాలేదు. అందుకే కాంప్లిమెంటరీ టికెట్స్ కోసం ఒత్తిడి తెస్తే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని సన్ రైజర్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని చెప్పారు. ఒకవేళ హెచ్సిఏదే తప్పని తేలితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. వెంటనే విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విజిలెన్స్ కూడా హెచ్సిఏ టికెట్ల కోసం ఒత్తిడి తెచ్చిందని విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే సిఐడి కేసు నమోదు చేసింది. అయితే హెచ్సిఏ మాత్రం తమ కోటాకు మించి అదనపు పాసులు ఎప్పుడూ అడగలేదని చెప్పింది. గత 2 మ్యాచ్లు కలిపి సన్ రైజర్స్ దాదాపు 3,900 కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వటంతో అవి సరిపోవటం లేదని, సొంత డబ్బులతోనే మరో 3,000 టికెట్లను కొనేందుకు అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరామని వివరణ ఇచ్చింది. కానీ విజిలెన్స్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా F3 గదికి తాళం వేసి 20 పాసులు అదనంగా ఇవ్వాలని హెచ్సిఏ డిమాండ్ చేస్తుందని, సన్ రైజర్స్ యాజమాన్యాన్ని జగన్మోహన్ రావు బెదిరించారని సిఐడి కూడా రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగేలా కనిపించటం లేదు. ఇప్పటికే నిధుల అంశంలో 5గురిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతోంది. అయితే హెచ్సిఏలో అవినీతి కొత్తగా జరుగుతుందే అంటే మాత్రం నో అనే సమాధానం వినిపిస్తోంది. 1934లో ఏర్పడిన హెచ్సిఏ ఎంతో మంది క్రికెటర్లను అందించింది.
కానీ ఇంతవరకు హెచ్సిఏకు ఒక్క సొంత స్టేడియం కూడా లేదు. హెచ్సిఏ కింద మొత్తం 215 క్లబ్స్ ఉన్నాయి. ఈ 215 మందే హెచ్సిఏ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. వీటిలో 209 క్లబ్స్ కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లోనే ఉన్నాయి. మిగిలిన 9 క్లబ్స్ రంగారెడ్డితో సహా 9 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. అంటే 65% ఉన్న తెలంగాణ ప్రాంతానికి 9 ఓట్లుంటే 35% ఉన్న హైదరాబాద్లో 209 ఓట్లున్నాయి. హెచ్సిఏ అంటే హైదరాబాద్కే పరిమితం కాదు, తెలంగాణలోని అన్ని జిల్లాలపైన ఫోకస్ పెట్టాలి. అందుకే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ క్లబ్స్ ఉండాలన్న హెచ్సిఏ పట్టించుకోవటం లేదు. అంతేకాదు, నిధులు దుర్వినియోగం పెద్ద ఎత్తున జరుగుతుందన్న విమర్శలున్నాయి. దేశంలోని ప్రతి క్రికెట్ అసోసియేషన్కు డెవలప్మెంట్ ఫండ్ కింద బీసీసీఐ నిధులిస్తోంది. వాటిలో 25% జిల్లాలకే ఖర్చు పెట్టాలి. అంటే ప్రతి ఏడాది సమ్మర్ క్యాంపులు పెట్టి ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించాలి. కానీ హెచ్సిఏలో అందుకు విరుద్ధంగా జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. పేరుకు మాత్రం పోటీలు పెడుతున్నామని చెప్పుకుంటూ 25% నిధులను జేబులో వేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. అందుకే ఇప్పటి వరకు హెచ్సిఏ అధ్యక్షులుగా పనిచేసిన వారిపై అవినీతి ఆరోపణలున్నాయి. 100ల్లో ఖర్చయితే వేలల్లో రాస్తారు. పైగా ఆడిటింగ్ కూడా ఉండదు. ఒకప్పుడు అత్యంత ఖరీదైన సంఘంగా పేరున్న హెచ్సిఏ ఇప్పుడు అప్పులతో రోజులు గడిపే పరిస్థితికి వచ్చింది. కరెంటును కూడా ట్యాంపరింగ్తో వాడుతున్నారు. ప్రస్తుతం హెచ్సిఏను శాసిస్తోంది క్లబ్బులు. 80 క్లబ్బుల్లో 12 మంది వారి బంధువుల ఆధీనంలోనే ఉన్నాయి. అంటే పోటీ ఎలా జరుగుతుందో మీరే ఊహించుకోండి. అందుకే విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్లపై అనర్హత వేటు పడింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాగు చేస్తామంటూ కొంతమంది ముందుకొస్తున్నారు. కానీ వాళ్లు కూడా గతంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెచ్సిఏను బాగు చేయాలంటే పెద్ద అద్భుతమే జరగాలి.